రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ 10వ వార్డులో చిన్న బోనాల స్కూల్ మరియు ముష్టిపల్లి స్కూల్లో పిల్లలకు సరైన టీచర్స్ లేక మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మరి ఈ యొక్క స్కూళ్ళని మరి ముందుండి నడిపించాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి దీనిలో భాగంగానే ఈరోజు చిన్న బోనాలకు సంబంధించినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి వెళ్ళి మహిళలు మరియు ముష్టిపల్లి నుంచి వెళ్ళి అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి వెళ్ళి మహిళలు మరి గ్రామ పెద్దలు, యువకులు, పిల్లల తల్లిదండ్రులు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన యొక్క సిరిసిల్ల డిఓ గారికి, ఎంఈఓ గారికి కూడా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ లేక చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకు పంపడం లేదు. మరి కనుక ఆ టీచర్ని ప్రొవైడ్ చేయడం ద్వారా మరి ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని పంపిస్తామని చెప్పడం జరుగుతుంది. మరి చిన్న బోనాలలో మరి ఒక 6 నుంచి 7 మెంబర్స్ ఉన్నటువంటి టీచర్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నది. అక్కడ 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. కనుక ఇంకొక 2-3 మెంబర్స్ టీచర్స్ అక్కడికి ఖచ్చితంగా అవసరం. అదే కాకుండా ముష్టిపల్లిలో ఒక 15 మెంబర్ వరకు మరి పిల్లలు ఉన్నారు. ఇంకొక 10 మెంబర్స్ వరకు పిల్లల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ ఒక టీచర్ మాత్రమే ఉండడం ద్వారా మరి ఆ ఒక్క పిల్లల పేరెంట్స్ పిల్లల్ని పంపించలేకపోతున్నారు. కనుక ఇంకొక టీచర్ని ముష్టిపల్లి స్కూల్కు మరి పంపాలని చెప్పి స్థానిక మాజీ కౌన్సిలర్గా ఒక పిల్లల పేరెంట్స్గా మరి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కలెక్టర్ గారు మరి డిఓ గారు, ఎంఈఓ గారు మరి ఆలోచించి ఖచ్చితంగా ఈ యొక్క టీచర్ని పంపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా చిన్న బోనాలలో పిల్లలకు మేడాలు అత్తలేరు, టీచర్లు అత్తలేరు లేరు. ఇప్పుడు మాకు స్కూల్ చాలా అవుతున్నాయి కాబట్టి మాకు మేడాలు రావాలి, సార్లు రావాలి. మా చిన్న బోనాలలో చిన్నగా ఉన్నదని పట్టించుకోవద్దు, ఊకోవద్దు, రావాలి, ఖచ్చితంగా రావాలి చిన్న బోనాలకు. మరి ముష్టిపల్లి మా స్కూల్కి మేడాలు సార్లు రావాలి. సార్లు లేక పిల్లల్ని ఇబ్బంది కొద్ది పంపిస్తలేరు. స్కూల్ బస్సులను ఎక్కిస్తారు, మేడాలు లేరు కదా మేము ఎందుకు పంపించాలి అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు. ఈ స్కూల్లో టీచర్స్ సార్లు ఉంటే పిల్లలు తోలిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. మాకు తప్పనిసరిగా మేడాలు